హలో అండి, నేను ఇవాళ మీకు ఒక చిన్న విషయం గురించి చెప్దామని వచ్చాను. మన దగ్గర ఉన్న ఎద్దులు కాకుండా నాకు ఇంకొన్ని ఎద్దులు కావాలని చెప్పేసి నేను ఈ మధ్య సర్దార్ నగర్ దగ్గర ఒక సంత జరుగుతుంటే వెళ్ళాను అనమాట. అక్కడ ఎద్దులు ఆవులు అన్ని అమ్ముతారు. కానీ ఆ రోజు నేను వెళ్ళేటప్పటికి టైం అయిపోయింది, ఎద్దులు లేవన్నారు. తిరిగి వచ్చేస్తుంటే నేను ఒకటి చూసా. ఏంటంటే లారీలో ఎద్దుల్ని ఎక్కించి పంపించేస్తున్నారనమాట. సో అవి చూసి ఏంటి అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఎద్దుల్ని స్లాటర్ హౌస్కి పంపిస్తున్నాం అని చెప్పారు. అది విని నిజంగా ఎంత షాక్ అయ్యానంటే, షాకింగ్ ప్లస్ ఎమోషనల్ గా చాలా బాధపడ్డాను. పూర్వకాలంలో మన ఇళ్లలో ఉండే ఎద్దులు ఏంటంటే మన ఇంట్లో సభ్యుల్లాగా చూసుకునే వాళ్ళం. అవేంటంటే పని ఉన్నంత వరకు ఎద్దులు చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉండేవి. కానీ అలాంటి ఎద్దుల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ స్లాటర్ హౌసెస్ కి పంపించటం, వాటిని అలా నిర్లక్ష్యం చేయటం అసలు చాలా బాధాకరంగా అనిపించిందండి. సో అందుకే నేను చెప్తుంది ఒక్కటేనండి, గానుగులో ఎద్దు పని చేస్తుంటే బాధపడకండి. వాటికి అది ఒక వర్కౌట్ లాగా, వాటి ఆరోగ్యానికి అది చాలా హెల్ప్ అయింది. ఎద్దుల్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోండి, ఒక భాగం కావాలి. మనకు సాధ్యమైనంత వరకు వాటికి సపోర్ట్ చేయండి.